this is Gayatri. Welcome to ET Exclusive. తమిళనాడు కేరళ వెళ్ళి తెలుగు మాట్లాడితే ఊరుకుంటారా? మరి తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు అర్థం కాని తమిళ మలయాళ టైటిల్స్ ఎందుకు పెడుతున్నారు? టాలీవుడ్ మార్కెట్ కావాలి కానీ తెలుగు టైటిల్ పెట్టరా? డబ్బింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఓ తెలుగు పేరు పెట్టలేకపోతున్నారా? తాజాగా మరో సినిమా అలాగే వచ్చేస్తుంది. టాలీవుడ్ అంటే ఎందుకంత చిన్న చూపు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇండియాలో ఉన్న ప్రతి హీరోకు తెలుగు మార్కెట్ కావాలిప్పుడు. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే ఇండియాపై పట్టు సాధించినట్లే. అయితే మార్కెట్పై చూపించిన శ్రద్ధ తమ టైటిల్స్పై చూపించట్లేదు. తమిళ హీరోల్ని చూసి మలయాళ హీరోలు సైతం టాలీవుడ్ను అత్తారిల్లులా ఫీలవుతూ అర్థం పర్దంలేని టైటిల్స్తో తెలుగులోకొస్తున్నారు. తాజాగా పల్లి చట్టాంబి అనే మరో సినిమా వస్తోంది. టొవినో థామస్ హీరోగా వస్తోన్న సినిమాకు పల్లి చట్టాంబి అనే టైటిల్ పెట్టారు. దాని అర్థమేంటో తెలీదు. పల్లీలు పొట్లం కడుతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ మధ్య సూర్య సినిమాకు కరుప్పు టైటిల్ కన్ఫర్మ్ చేశారు. గతంలోనూ ఈటీ, కంగువా అంటూ తమిళ టైటిల్స్తోనే వచ్చి విమర్శల పాలయ్యారు సూర్య. అయినా కూడా మారలేదు. శివకార్తికేయన్ నటించిన ఐలాన్, అమరన్ తెలుగులో అవే పేర్లతో వచ్చాయి. కంటెంట్ బాగుండి అమరన్ హిట్ అయింది కూడా. మదరాసి అదే పేరుతో విడుదలైంది. ఆ మధ్య కొత్తలోక కూడా అదే పేరుతో తెలుగులో విడుదలై విజయం సాధించింది. టాలీవుడ్ నుంచొచ్చే డబ్బులు కావాలి, కానీ తెలుగు వాళ్ల మనోభావాలతో పనిలేదా అనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అజిత్ కూడా తునివు, వలిమై అంటూ అర్థం కాని పేర్లతో వస్తే, తంగలాన్, వీరధీర సూరన్ అంటూ సేమ్ టైటిల్స్తో వచ్చారు విక్రమ్. ప్రభుదేవా మరీ దారుణం. ఆయన సినిమా టైటిల్ ఏంటో తెలుసా? ఉల్పా. మోహన్ లాల్ తుడురం, ఎంపురాన్ అనే పేర్లతో వచ్చారు. రజనీకాంత్ సైతం వేట్టయాన్గా వచ్చి విమర్శల పాలయ్యారు. మరి దీనికి అంతం ఎప్పుడు? చిరంజీవి, బాబీ సినిమా ఎలా ఉండబోతుంది? ఇంకెలా ఉంటుంది? వాల్తేరు వీరయ్యలో చూసాం కదా, వింటేజ్ బాస్ ని చూపించి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారు. మరోసారి బాస్ తో మంచి కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నారు కదా, కానీ అదేం కాదు. ఈసారి బాబీ ఆలోచనలు మరోలా ఉన్నాయి. మెగాస్టార్ తో మెగా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. మరి అదేంటో చూద్దామా? మనశంకర్ వరప్రసాద్ గారు విజయంతో మెగాస్టార్ తన వింటేజ్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్కి చూపించారు. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసి 350 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఉన్న చిరు ఇండియాకొచ్చి రాగానే బాబీ సినిమాతో బిజీ కాబోతున్నారు. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్స్లో ఉన్నాయి. జనవరి చివరి వారంలో చిరంజీవి, బాబీ సినిమా ఓపెనింగ్ జరగబోతోంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకొచ్చాయి. వాల్తేరు వీరయ్యలా వింటేజ్ బొమ్మ ప్లాన్ చేస్తున్నాడేమో అనుకుంటే, ఈసారి చిరు ఏజ్కు తగినట్లుగా పర్ఫెక్ట్ మూవీని సిద్ధం చేస్తున్నారు బాబీ. మెగా 158 సినిమా కోల్కతా మాఫియా బ్యాక్డ్రాప్లో సాగే ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. చిరుకు బెంగాల్ నేపథ్యం బాగానే కలిసొచ్చింది. 2 ఏళ్ల కింద వచ్చిన భోళా శంకర్ డిజాస్టర్ అయినా చిరు కెరీర్లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చూడాలని ఉందిలో ఉన్నది బెంగాల్ మాఫియానే. బాబీ మరోసారి అదే రిపీట్ చేయాలని చూస్తున్నారు. మెగా 158లో టీనేజ్ అమ్మాయికి తండ్రిగా చిరంజీవి నటించబోతున్నారని, ఆ పాత్రని కృతి శెట్టి చేయబోతున్నారని తెలుస్తోంది. హీరోయిన్గా ప్రియమణిని ఎంపిక చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి శంకర్ వరప్రసాద్లో 2 స్కూల్ పిల్లల తండ్రిగా నటించిన చిరు ఈసారి ఇంకాస్త పెద్ద పాత్రే చేయబోతున్నారన్నమాట. రాజమౌళి సినిమా చెప్పిన టైంకి వస్తే కంగారు పడతారు, కానీ వాయిదా పడుతుంటే అస్సలు టెన్షన్ పడరు అభిమానులు. పైగా అందులో వింతేముంది, ఎప్పటినుంచో జరుగుతుందేగా అంటారు. కానీ గతం గతః, ఈసారి ఆన్ టైమ్ అవుట్పుట్ ఉంటుందంటూ శపథాలు చేస్తున్నారు జక్కన్న. వారణాసి పోస్ట్ పోన్ న్యూస్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు టీం. మరి వాళ్ళేమంటున్నారు? రాజమౌళి ఫోకస్ అంతా ఇప్పుడు వారణాసి సినిమాపైనే. మహేష్ బాబు కూడా మధ్యలో వెకేషన్ కోసమని చిన్న చిన్న బ్రేక్లు తీసుకుంటున్నా వేగంగానే వారణాసి షూటింగ్ పూర్తి చేసేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 అక్టోబర్ లోపే టాకీ పార్ట్ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు రాజమౌళి. చూస్తుంటే ఈసారి అనుకున్న టైంకే టార్గెట్ రీచ్ అయిపోయేలా ఉన్నారు జక్కన్న అండ్ టీం. ముందు సినిమాల్లా కాకుండా ఏడాదిన్నర ముందే టీజర్ వచ్చింది, మేకింగ్ వీడియో వచ్చింది. ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. షూటింగ్ కూడా రాకెట్ స్పీడ్లో దూసుకుపోతోంది.
ఏప్రిల్ 9, 2027న శ్రీరామనవమి సందర్భంగా సినిమా విడుదల కాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ డేట్ మైండ్లో పెట్టుకుని టీం కూడా పనిచేస్తోంది. అయితే 2027 నుంచి వారణాసి వాయిదా పడింది అన్న వార్తలొస్తున్న వేళ అదేం లేదని కన్ఫర్మ్ చేసేశారు రాజమౌళి. ఈసారి పోస్ట్ పోన్ ఉండదు, కమింగ్ ఇన్ 2027 అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు వారణాసి టీం. దీన్ని బట్టి వాయిదాలు ఉండవని అర్థమైపోతోంది. 2025 ఫిబ్రవరిలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చారు జక్కన్న. ఏప్రిల్ 2027 రిలీజ్ అంటే ఈ లెక్కన 2 ఏళ్లలో వారణాసి పూర్తయినట్టే. షూటింగ్ 1.5, పోస్ట్ ప్రొడక్షన్ 4 నెలలు, ప్రమోషన్ 2 నెలలన్నట్టు ప్లాన్ చేసుకున్నారు రాజమౌళి. కంబ్యాక్ ఇస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాలి, విమర్శించిన వాళ్లే వారేవా అనాలి. కాస్త లేట్ అయినా అదే జరుగుతుంది అంటున్నారు విజయ్ దేవరకొండ. రౌడీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఇదే జరిగేలా కనిపిస్తోంది. ఒకేసారి 2 మాసివ్ సినిమాలతో దండయాత్రకి సిద్ధమవుతున్నారు ఈయన. మరి విజయ్ నమ్మకానికి అసలు కారణమేంటి? కంబ్యాక్ కోసం ఏం జరుగుతుంది? హిట్టు ఫ్లాపులతో పని లేకుండా విజయ్ దేవరకొండకో మార్కెట్ ఉంది. ఆయనకు తగ్గ సినిమా పడ్డ రోజు బాక్సాఫీస్ షేక్ అవుతుందనడంలో అనుమానం అవసరం లేదు. లైగర్, కింగ్డమ్ ఫ్లాప్ అయిన ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తాజాగా రౌడీ జనార్దన్తో పాటు రాహుల్ సంక్రిత్యన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రౌడీ బాయ్. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన 2026 డిసెంబర్లో రానుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా రాహుల్ సినిమాను కూడా పట్టాలెక్కించారు విజయ్. దీనిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 1854 నుంచి 1878 మధ్యలో ఉండే వారియర్ స్టోరీ ఇది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది. జనవరిలోనే టీజర్ విడుదల కానుంది. టాక్సీవాలా తర్వాత విజయ్, రాహుల్ కలిసి చేస్తోన్న సినిమా ఇది. అప్పుడు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్తో హిట్ కొట్టిన ఈ జోడీ ఈసారి పీరియడ్ సినిమాతో వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి ఇటు రౌడీ జనార్దన, అటు రాహుల్ సినిమాలతో మాసివ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు విజయ్. 60 దాటిన తర్వాత మన సీనియర్ హీరోలకి మహర్దశ పట్టేసింది. మొన్నటి వరకు బాలయ్య రఫాడించారు, ఇప్పుడు చిరంజీవి, వెంకటేష్ దున్నేస్తున్నారు. మరీ ముఖ్యంగా వెంకీ మామ ప్లానింగ్ మామూలుగా లేదు. వచ్చిన మార్కెట్ నిలబెట్టుకోవడానికి నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నారు. మరి అదేంటి? విక్టరీ హీరో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? గతేడాది సంక్రాంతికొస్తున్నాంతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ ఈసారి మనశంకర్ వరప్రసాద్ గారిలోనూ తనదైన సాయం చేశారు. సోలో హీరోగాను వెంకీ ప్లాన్ పీక్స్లో ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారీన. సమ్మర్లోనే విడుదల కానుంది ఈ చిత్రం. ఫ్యామిలీస్కు కనెక్ట్ అయితే ఆదర్శ కుటుంబానికి వసూళ్ల వర్షం ఖాయం. దర్శకులు కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు వెంకీ. త్రివిక్రమ్ తర్వాత దృశ్యం 3 లైన్లో ఉంది. ఈ సినిమా మలయాళం షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. తెలుగు రీమేక్ షూట్ అక్టోబర్ నుంచి మొదలు కానుందని సురేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. దృశ్యం థియేటర్స్లో హిట్ అవ్వగా దృశ్యం 2 కరోనా టైంలో ఓటీటీలో మంచి అప్లాస్ తెచ్చుకుంది. అనిల్ రావిపూడితో 2027 సంక్రాంతికి మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు వెంకటేష్. ప్రస్తుతం ఈయన కమిట్ అయిన సినిమాలన్నీ మినిమం గ్యారంటీ. త్రివిక్రమ్, అనిల్ సినిమాలకు 200 కోట్ల క్యాపబిలిటీ ఉంది. దృశ్యం 3 వర్కౌట్ అయితే 100 కోట్లు పక్కా. మొత్తానికి రాబోయే 3 సినిమాలతో బాక్సాఫీస్పై వార్ ప్రకటించారు వెంకీమామ. సైలెంట్ కిల్లర్, లక్కీ చామ్, ఈ బిరుదులన్నీ ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్కి బాగా సూట్ అవుతాయి. ఆ అమ్మాయి సినిమాలో ఉంటే బొమ్మ హిట్ అనే నమ్మకానికి వచ్చేస్తున్నారు మేకర్స్. మధ్యలో 1-2 ఫ్లాప్ అయినా మ్యాక్సిమం సక్సెస్ రేట్తో లక్కీ బ్యూటీ అయిపోయింది ఆమె. మరి అంతగా మాయ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు? ఎలా మొదలుపెట్టాం అనేది కాదు, ఎలా దూసుకుపోతున్నాం అనేది ఇంపార్టెంట్. మీనాక్షి చౌదరి కెరియర్ విషయంలో ఇది బాగా సెట్ అవుతుంది. మొదట్లో 1-2 సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ 2 నుంచి అమ్మడి దశ మారింది. ఆ వెంటనే గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేశారు. ఇక లక్కీ భాస్కర్తో లక్కీ హీరోయిన్ అయిపోయారు మీనాక్షి. మెకానిక్ రాకీ, మట్కా లాంటి 1-2 సినిమాలు మిస్ఫైర్ అయినా గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంలో ప్రియురాలిగా మాయ చేశారు మీనాక్షి. అందులో ఆమె క్యారెక్టర్ బాగా పేలింది. ఇక పండక్కి అనగనగా ఒక రాజు అంటూ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మీనాక్షి. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రంతో మీనాక్షి లక్కీ చామ్ అయిపోయారు. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే లాంటి కాంపిటీటర్స్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మీనాక్షి. ప్రస్తుతం నాగచైతన్య స్పిరిచువల్ థ్రిల్లర్ వృషకర్మలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. కార్తిక్ దండు ఈ సినిమాకి దర్శకుడు. మొత్తానికి సైలెంట్ కిల్లర్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయింది మీనాక్షి.
సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.